ఎంఎం భాస్కర్ రావు గారికి, ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు సంజీవ్ రెడ్డి గారికి, మరో ముఖ్య అతిథి పెద్దలు ఎంజి గోపాల్ గారికి, సిజిఎం తెలంగాణ రవీంద్రబాబు గారికి, వాసప్ప గారు జిఎం గారు, కామేశ్వరరావు గారు మరో జిఎం గారు, రమణ గారు, అర్జున్ గారు, ఇక్కడ విచ్చేసినటువంటి సర్వింగ్ అండ్ రిటైర్డ్ యూనియన్ బ్యాంక్ అధికారులు అందరికీ కూడా నమస్కారాలు. భాస్కరరావు గారు దాదాపు ఒక నెలన్నర క్రితం చెప్పారు, మార్చి 1వ తారీఖు మేము మా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ మీటింగ్ ఒకటి పెట్టుకుంటున్నాము, సో మీరు తప్పకుండా రావాలి అంటే, భాస్కరరావు గారి మీద ఉన్న అభిమానంతో, ఎందుకంటే వారంటే ఒక ఫస్ట్ నుంచి కూడా వారు ఒకదానికి నియమానికి నిబద్ధతకు ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తిగా, పలు సందర్భాల్లో మంచి కోసం తపన పడే వ్యక్తిగా వారి మీద నాకున్న మంచి అభిప్రాయంతో నేను తప్పకుండా వస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు ఈ వేదిక ద్వారా మీ అందరితో కూడా కలవటం, ఇలా మాట్లాడటం. ఎస్, నేను కూడా ఇందాక గోపాల్ సార్ చెప్తున్నారు, బ్యాంకులో చాలా సంవత్సరాలు పనిచేశారు. నేను కూడా బ్యాంకులో సిగ్బీలో అసిస్టెంట్ మేనేజర్గా 1 సంవత్సరం 2 సంవత్సరాల దాకా పనిచేసాం. 1.5 to 2 years దాకా చేసి రిజైన్ చేసి పోలీస్ సర్వీస్లో జాయిన్ అవ్వటం జరిగింది. సో అందుకోసం బ్యాంకింగ్ అన్నా, బ్యాంక్ అధికారులన్నా ఒక మంచి, అంటే ఒక కనెక్ట్ అనేది వస్తుంది. అయితే దీంట్లో మనం కొన్ని చూడాల్సింది, అంటే నేను పోలీసింగ్లో దాదాపు మోర్ దెన్ 26-27 years చూస్తున్న దాంట్లో బ్యాంక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి చాలా మందిని, అంటే ఫ్రాడ్ కేసెస్లో కానీ కొంత ఇబ్బంది పడుతున్నట్టు చూస్తున్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఎవరో మంచి సూటు బూట్ వేసుకొని వచ్చి కాస్త ఆర్భాటంగా మాట్లాడేవాడు, అంతా కాస్త అంటే అతను షో ఆఫ్ చేసేవాడు, జనరల్గా ఆ ట్రాప్లోకి వెళ్ళిపోయి పడిపోతుంటారు అన్నమాట. ఏదో 4 మాటలు చెప్పటం, లేదా ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ తీసుకొచ్చి న్యూ ఇయర్ రోజు లేదా తీసుకొచ్చి కాస్త ఉండే వాళ్ళకి, అంటే వాళ్ళు ఏం చేస్తారు, నమ్మకాన్ని ఫస్ట్ చూరగొంటారు. నమ్మకాన్ని చూరగొన్న తర్వాత మెల్లిగా మీరు ఆ ట్రాప్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడ్డ సందర్భాల్లో కొంతమంది అధికారులు, నాట్ దట్ ఎవ్రీవన్ గెట్స్ ఇన్ టు ద ట్రాప్ సిచ్యువేషన్, బట్ చాలా సందర్భాల్లో చూశాను. ఇదే నేను అడిషనల్ సిపి క్రైమ్స్ గా కూడా చేశాను. వైట్ కాలర్ క్రైమ్స్ ని హైదరాబాద్ కమిషనరేట్ లో నేను హ్యాండిల్ చేస్తుండేవాడిని. సో ఇట్లా చాలా సందర్భాలు, అంటే పోలీస్ ఏ విధంగా ఆలోచన చేస్తారంటే, జనరల్ గా ఒక ఫలానా ఏ అనేవాడు ఫ్రాడ్ చేశాడంటే కనుక దాంట్లో ఉన్నటువంటి బి అనేవాడు బ్యాంకులో పనిచేసేవాడు, ఇతనికి కూడా ఏదో సంబంధం ఉండి అనే ఒక ప్రిజంప్షన్ తోటి వెళ్ళిపోతుంటారు అన్నమాట. సో చేస్తూ అతను పాపం అమాయకంగా కొన్ని సందర్భాల్లో క్రిమినల్ కన్నైవెన్స్ ఉండొచ్చు, నెక్సెస్ ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నెగ్లిజెన్స్ కూడా ఉండొచ్చు, అంటే తెలియకుండా ఉండదు అట్లా కూడా. బట్ ఆ నెగ్లిజెన్స్ కి ఇది నెక్సెస్ కి ఉన్నటువంటి ఒక ఫైన్ డిఫరెన్స్ ని ఈ సందర్భాల్లో జనరల్ గా, అంటే ఇటువైపే మొగ్గు చూపేటటువంటిది జనరల్ గా పోలీసింగ్ చేస్తుంటారు అన్నమాట. అంటే నెగ్లిజెంట్ అయ్యిండే ఇతనికి నెక్సెస్ ఉందిలే అనుకునేటటువంటి ఒక ప్రిజంప్షన్ తోటే వారు చేస్తుంటారు అన్నమాట. సో ఇది జనరల్ గా ఉన్నటువంటి, అంటే ఒక సస్పిషియస్ మైండ్ సెట్ తోటే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. సో అందుకోసం అది ఒకసారి మీ అందరి దృష్టి కూడా తీసుకొద్దాం అని చెప్పేసి. అండ్ ఇప్పుడు హైడ్రా గురించి మీరు చెప్తే కనుక, హైడ్రాలో కూడా మేము చాలా సందర్భాల్లో యూనియన్ బ్యాంక్ వాళ్ళతో కూడా నేను అధికారులతో కూడా మాట్లాడాను. గతంలో ఒక మీటింగ్ కూడా అడ్రస్ చేసాం. చాలా బ్యాంక్ అధికారులు చాలా సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఉన్నాం. హైడ్రాలో కూడా మీరు చూశారు, చాలా సందర్భాల్లో ప్రాపర్టీస్ మేము డిమాలిష్ చేసినప్పుడు వాళ్ళకి బ్యాంక్ లోన్ ఉన్నటువంటివి కూడా ఉన్నాయన్నమాట. 100 లోన్ ఉండి మార్టిగేజ్ ఉన్నటువంటి. అంటే బ్యాంక్ లోన్ అంటే మీకు తెలుసు, అది ముందు ఏంటంటే ఒక లీగల్ ఫిల్టర్ అనేది ప్రాసెస్ అయింది అనేటటువంటి ఒక జనరల్ గా పబ్లిక్ లో ఉండే ఒక అభిప్రాయం. అంటే వాళ్ళంతా చూసుకుంటారులే, బ్యాంక్ వాళ్ళు లీగల్ వెట్టింగ్ అంతా చేస్తుంటారు, చేసి దాన్ని వాళ్ళు అంతా స్క్రీన్ చేసిన తర్వాతే, దాన్ని మొత్తం చూసిన తర్వాతే దానికి లోన్ ఇచ్చి ఉంటారు అని అనుకుంటారు. చాలా సందర్భాల్లో ఆ విధంగా జరగలేదని చెప్పి మాకు అర్థమైందనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఈ కబ్జాలు చేసేది ఒక దగ్గర చూపిస్తారు, ఇంకో దగ్గర కడతారు అనమాట.
సెక్రటేరియట్ దగ్గర చూపించారనుకోండి, కట్టేది ఇక్కడ కడతారు అనమాట. అంటే సెక్రటేరియట్ దీనికి పక్కన ఒక చిన్న సర్వే నెంబర్లు తేడా ఉండొచ్చు, కానీ అక్కడ పర్మిషన్ తీసుకుంటారు. కట్టేది మటుకు ఇక్కడ ఏది ఈ హోటల్ వెంకటేశ్వర హోటల్ ఉంది కదా, ఇక్కడ కడతారు. దీనికి దానికి ఒక 60 కిలోమీటర్లు ఎంత దూరం ఉండొచ్చు. ఇట్లాంటి చాలా సందర్భాల్లో ఉంటాయి. లేకపోతే డాక్యుమెంట్స్ లో కూడా చూసాము, కొన్ని డాక్యుమెంట్స్ చూస్తుంటే వాడెవడో అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉంటుంది. అన్రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ లో రంగారెడ్డి జిల్లాలో ఇది అని చెప్పి 1974లో రాస్తాడు డాక్యుమెంట్. జిల్లా ఫామ్ అయింది 1978 అయితే రాసుకునేదేమో 74లో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి దీంట్లో అని చెప్పి రాస్తుంటారు. దొరికిపోతుంటారు. అంటే మనం లోతుగా వెళ్తున్నాం అనుకోండి, సోర్స్ డాక్యుమెంట్లకు వెళ్ళినప్పుడు అర్థమైపోతుంటుంది. సో మనం లీగల్గా వీళ్ళు చేసేవాళ్ళు జనరల్గా ఎన్నిటిని విస్మరించి, అంటే లోతుల్లోకి వెళ్ళం మనం, చిన్న పైన దాంతో వెళ్తుంటాం. తీసుకొని దాని ఒక డాక్యుమెంట్ ఏం చేస్తారు, గ్రాప్ చేయాలనుకునే వాళ్ళు దానికి ఒక స్టాంప్ వేపిస్తాడు. ఫస్ట్ దానికి ఒక వ్యాలిడేషన్ వేపిస్తాడు, యాప్ ఇచ్చి దానికి ఒకటి చేపించి దానికి లీగల్ ప్రాసెస్లోకి తీసుకొస్తాడు. తర్వాత సేల్ డీడ్లు అవుతాయి. సేల్ డీడ్లు అయ్యి ఆ చైన్ అంతా ఇక జరుగుతుంది. మనం ఏం చేస్తాం, 2-3 లింక్ డాక్యుమెంట్లు చూసుకొని అంతా బాగుంది అనుకుంటాం, సోర్స్ డాక్యుమెంట్కి వెళ్ళాం అనమాట. సో ఇది అంటే ఒక ఇల్లు కొనాలన్నా లేకపోతే మీరు ఒక ప్రాపర్టీ కొనాలన్నా మనం ఆ సోర్స్ డాక్యుమెంట్లో కూడా వెళ్ళడం అనేది చాలా అవసరం అనమాట. అవి చేయకుండా మనం 2-3 చూసి బాగానే ఉంది కదా, ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ కదా, ఇదేముంది లేదంటే చాలా లేఅవుట్లు కూడా ఇట్లా కొన్ని చెరువుల్లోకి వచ్చినటువంటి లేఅవుట్లు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా అంటే ఇల్లు కట్ చేసిన వాటికి ఇప్పుడు వాటి జోలికి వెళ్ళదు. కానీ బట్ ఏదైతే ఖాళీగా ఉన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో FTL పరిధి అనేది దాంట్లో ఉందో దాన్ని ఖచ్చితంగా రీక్లెయిమ్ చేస్తాం. మీకు తెలుసు హైడ్రా ఇప్పటికీ దాదాపు మోర్ దెన్ 1350 ఏకర్స్ ల్యాండ్ని రీక్లెయిమ్ చేస్తాం. దాని వాల్యూ వచ్చేసి దాదాపు 70,000 కోట్ల విలువ అనమాట. దానికి మా అసెస్మెంట్ ప్రకారం హైదరాబాద్ నగరంలో 25 లక్షల కోట్ల నుంచి 30 లక్షల కోట్ల దాకా ఆస్తులు కబ్జాల్లో ఉన్నాయనేది మా అసెస్మెంట్ అనమాట. సో అంటే మన రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి మొత్తం ఒక సంవత్సరానికి 3 లక్షల కోట్లు అయితే 10 సంవత్సరాల పాటు మన రాష్ట్ర బడ్జెట్ని ఫండ్ చేయగలిగినటువంటిదంతా ఇక్కడ కబ్జాల్లో ఉన్నాయనేది ఇది ఉన్నటువంటి ఒక అంచనా అనమాట. మన దేశ బడ్జెట్ మీ అందరికీ తెలుసు, అరౌండ్ మొత్తం చూస్తే అరౌండ్ 53 lakh crores ఎంత ఉంటుంది. రెవెన్యూ చూస్తే కనుక అరౌండ్ 35 lakhs. అంటే మొత్తం మన స్టేట్కి కంట్రీ మొత్తానికి ఉండేటటువంటి, అంటే అక్కడ ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అవి పక్కన పెడితే కనుక మొత్తం రెవెన్యూ వచ్చే ట్యాక్సెస్ ద్వారా వచ్చేది 35 లక్షల కోట్లు. అంటే మన దగ్గర కబ్జాలైన ఆస్తుల విలువలే అంత ఉన్నాయన్నమాట. సో అంటే దీని మీద ఎవరి చేతుల్లో ఉంటాయి, అన్ని పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటాయి అన్నమాట. చాలా మంది బడాబాబుల చేతుల్లో ఉంటాయి. ఇది వెనక్కి తీసుకోవటం అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో చాలా సందర్భాల్లో ఇప్పుడు లా గురించి అవగాహన ఉంటే కనుక there is something called substantive law, procedural law. Substantive law is mainly related to ends of justice. ప్రొసీజరల్ లా పర్టైన్స్ టు మీన్స్ ఆఫ్ జస్టిస్. అంటే మీరు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ప్రొసీజరల్ లా చెప్తారు. నోటీసులు ఇవ్వాలి, సిస్టమ్ ఇలా ఉండాలి. ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఇస్ ఫైనల్గా అది కబ్జానా, గవర్నమెంట్ ప్రాపర్టీయా లేకపోతే చెరువు ప్రాపర్టీయా ఏంటనేది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. సో హైడ్రా అంటే సబ్స్టాన్షియల్ లా ఇస్ సుపీరియర్ లా అండ్ ప్రొసీజర్ లా ఇస్ ఇన్ఫీరియర్ టు సబ్స్టాన్షియల్ లా. అంటే ప్రొసీజర్సే ముఖ్యం కాదు, నేను రూల్స్ ఫాలో అవుతానంటే ముఖ్యం కాదు, నువ్వు దేనికోసం ఫాలో అవుతున్నావు, ఏం చేస్తున్నావు, ఈ రూల్ ఉన్న దేనికి, లేకపోతే ఈ రెగ్యులేషన్ ఉన్న దేనికి. ఫైనల్గా నువ్వు ఆస్తులు కాపాడటం లేకపోతే ప్రజా ఆస్తులు సంరక్షణ చేయడం అనేది ఇస్ ద టార్గెట్. దాన్ని చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రొసీజరల్ లా వైలేట్ చేసిన సందర్భాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయి తప్పకుండా. ప్రొసీజర్ లా ఒక స్టేటస్ కో మీద కన్వెన్షన్ నాగార్జున గారు 12 సంవత్సరాలు స్టేటస్ కో మీద నడిపించాడు అనమాట. అది చెరువులో కట్టినటువంటి దాన్ని. సో దాన్ని అది వెకేట్ కాదు, వెకేట్ కాకుండా అది ఇటు తిప్పుతుంటారు అటు తిప్పుతుంటారు. వెళ్ళి కోలుగొట్టిన తర్వాత ఓకే రైట్, నెక్స్ట్ ఇది ఉండవు, కంటెంప్ట్ వేస్తారు లేదా ఇంకేదో ఉంటారు. బట్ అక్కడ అది స్టేటస్ కో వస్తుంది, అది బెంచ్ మీదకి రాదనమాట. లేకపోతే ఇక్కడ చూసాం ప్యాట్నీ మోటార్స్ అని ఉంటుంది. ప్యాట్నీ మోటార్స్ దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుంది. దానివల్ల ఎప్పుడు వరదలు వస్తుంటాయి అనమాట. బిల్డింగ్ కరెక్ట్గా ఆ పైన నాలా ఉంటుంది అనమాట. ఆ నాలా అంతా ఇంత వెడల్పు ఉంటుంది, 20 మీటర్లు, ఇక్కడికి వచ్చేటికి 5 మీటర్లు అయిపోద్ది.
5 మీటర్లు అయ్యి మొత్తం దానివల్ల పైన ఉన్నటువంటి దాదాపు 1,50,000 కుటుంబాలు మొత్తం ముప్పుకు గురవుతున్నాయి అన్నమాట. ఏం చేయాలి? 30 ఏళ్ళ నుంచి వాళ్ళు ఇటు తిప్పుతున్నారు అటు తిప్పుతున్నారు. వెళ్ళి డిజాస్టర్ మేనేజ్మెంట్లో ప్రజల మీదకి అంటే విపత్తుని నివారించే క్రమంలో వెంటనే 1 డేలోనే చూసాము, కూలగొట్టాము. కూలగొడితే ఇప్పుడు అక్కడ 20 మీటర్లు వైడ్ అయిపోయింది. అంటే చట్టంలో కూడా చాలా క్లియర్గా మనకు ఉన్నాయన్నమాట. దాన్ని మనం అమలు చేసేటప్పుడు కొంచెం మనం సంశయిస్తుంటాం. డిజాస్టర్ మేనేజ్మెంటు లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏం చేయాలనేది కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే విపత్తులు ఎక్కడ నోటీసులు ఇవ్వాలి, ఎక్కడ నోటీసులు ఇవ్వకూడదు అనేది కూడా ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చేసే క్రమంలో నష్టపోయేది పెద్దవాళ్ళే నష్టపోతుంటారు. కానీ హైడ్రా మీద కానీ లేదా ఇప్పుడు మాకు మొన్న ఎప్పుడో చూశాను, ఖమ్మంలో ఎక్కడో ఏదో మన జరిగింది, ఏదో భూదాన భూజన్లు, అది కూడా మాకు అంట కట్టారు. అంటే మాకు అసలు డ్యూరిస్డిక్షన్ లేదు. ఆదిలాబాద్లో కొలగొట్టినా మాకే అంట కడుతుంటారు. అంటే ఎక్కడ ఏ దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా కానీ హైడ్రాకే అంట కట్టడం అనేది అది రివాజ్గా అయిపోయింది. ఎవడెన్ని తిట్టినా కానీ కూడా తీసుకోవడం నాకు కూడా అలవాటు అయిపోయి ముందుకు వెళ్ళటమే అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే అవతలోడు తిడుతున్నాడు అంటే వాడి ఇంట్రెస్ట్లు దెబ్బకొడుతున్నాయి అన్నమాట. వాడి ఇంట్రెస్ట్ దెబ్బ కొడుతుంటాయి, వాడు వ్యక్తిగతంగా దాడి చేస్తుంటారు, లేకపోతే రకరకాలుగా చేస్తుంటారు. ఏమైనా అన్నా కానీ కూడా అతని ఇంట్రెస్ట్లు ఎఫెక్ట్ అవుతున్నప్పుడే అతను ఇవన్నీ చేస్తుంటాడు. ఇవన్నిటినీ మనం పక్కన పెట్టి అది అర్జునుడు ఏదైతే మత్స్యంత్రం మీద టార్గెట్ ఉంటుందో ఆ టార్గెట్గా హైడ్రా పనిచేస్తూ ఉంటుంది. మేము అలానే పనిచేస్తున్నాం కూడా అనమాట. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్. అండ్ భాస్కరరావు గారి గురించి 2 విషయాలు చెప్పాలి. సో మేము చిన్నప్పుడే ఏదంటే అంటుండేవాళ్ళు అనమాట. భాస్కరరావు గారు ఎప్పుడో కాలేజ్ టైంలోనే అప్పుడు ఎవరో ఎస్ఐ మీద అప్పుడు ఏదో కొట్లాటకి వెళ్ళాడు అయ్యానంటే ఇందాక చూస్తున్నాను, ఇది ఏఐ జనరేటెడ్ ఏదో వీడియో ఒకటి ఉంది అనమాట. సో అది విచ్ ఇస్ ఆల్సో ట్రూ. అదే ఊరినే కల్పించింది కాదు, అది మేము చిన్నప్పుడు వింటుండేవాళ్ళం. అండ్ ఎలా అంటే సిస్టంలో చాలా మంది అంటే ఎట్లుంటుందంటే సిస్టమ్స్ బలహీనుడి మీదకి ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంటాయి అనమాట. బలవంతుడి మీదకి పెద్దగా వెళ్ళవు. సో బలహీనుడికి కూడా మీకు ఇట్లాంటి అసోసియేషన్స్ ఇవన్నీ ఉంటాం కూడా. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు సంఘటితంగా ఉంటాయి కనుక అప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే మీకు బలం అనేది ఒకటి ఉంటుంది. సో ఎవరన్నా మీకు తెలుసు తప్పులు చేయకుండా ఎవడు ఉండడు, తప్పులు అవుతాయి. తప్పులు అయినప్పుడు బయటపడేయటానికి కూడా అసోసియేషన్స్ లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో చాలా ఉపయోగంగా ఉంటాయి అన్నమాట. అంటే అనేది తప్పు చేస్తే కనుక తొక్కేయాలని కాదు కదా, ఓకే రియలైజ్ అయ్యి కొంత ఎఫెక్ట్ ఉండేటట్టు, ఓకే తప్పు చేసిన వాడిని బయటపడేయాలని కాదు కానీ బట్ ఓకే అతనికి కొంత ఏదో పనిష్మెంట్ లేకపోతే కానీ పూర్తిగా అనగదొక్కేసి చేయాలనేది కాకుండా అతను తెలుసుకోవాలి తప్పు నుంచి. ఫైనల్గా దట్ ఈస్ నేను తప్పు చేశానని ఉండాలి, కొంత డిటరెన్స్ కూడా ఉండాలి, డెఫినెట్గా ఉండాలి. ఒక జస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తాను. అంటే ఒక కేసు నాకు గుర్తుంది. అంటే ఏంటంటే ఇది కాజీపాలెం దగ్గరే వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళు ఎవరో సింగపూర్లో ఉంటారు. సింగపూర్లో ఉండి ఆయన ఇండియాకి వస్తుంటారు. ఇండియాకి వస్తుంటే కార్ యాక్సిడెంట్ ఒకటి అయ్యి ఒకళ్ళు చనిపోతారు వాళ్ళ ఊర్లో. చనిపోయినప్పుడు అతని మీద కేసు పెడతారు. కేసు పెట్టి అంటే ఎందుకు అక్కడ లోకల్ ఎస్ఐ కేసు పెడతాడు. కేసు పెట్టినప్పుడు ఈరోజు మార్నింగ్ తెల్లవారుజాము 4 గంటలకి యాక్సిడెంట్ అయింది అని చెప్పేది పెడతారన్న. పెడితే నాకు భాస్కరరావు గారు ఫోన్ చేసి ఇట్లా అతన్ని తప్పుగా కేసులో పెడుతున్నారంటే సరే ఏముందని చెప్పి సరే చూస్తే ఆయన సింగపూర్ నుంచి నిన్న నైట్ వస్తాడు. నిన్న నైట్ వచ్చేసి ఈరోజు మార్నింగ్ ఇది వందే భారత్ ఏదో ఉంటుంది ట్రైన్, దాంట్లో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. కాల్ డేటా తీస్తాం అనమాట. తీసినప్పుడు అతని లొకేషన్ ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో ఉంటుంది అనమాట. అంటే ఊర్లో కూడా రాడు. రాకముందే ఇక్కడ ఏది అసలు ఆ ముందు రోజు అంటే అర్ధరాత్రి యాక్సిడెంట్ అయ్యి ఎవరు చనిపోయారని చెప్పి ఒక కేసులో ఇరికిచ్చినప్పుడు నేను వెంటనే ఎస్ఐకి ఫోన్ చేసి కొంచెం గట్టిగా చెప్పటం, ఆ తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఎస్పీ గారికి కూడా చెప్పి, అంటే తప్పుగా ఒకరిని ఇరికించడం అనేది చాలా అన్యాయం అనమాట. సో అది వెంటనే అంటే ఇట్లా వారు ఏంటంటే ఆ సమస్యలు ఏదైనా కానీ కూడా 10 మంది సమస్యలు మన సమస్య కానీ తీసుకొని వస్తుంటారు. అది చాలా నోబుల్ ట్రైట్ అన్నట్టు అట్లాంటి. సో ఇప్పుడు చెప్తున్నారు సంజీవ్ రెడ్డి గారు 96 సంవత్సరాలు కూడా ఇక్కడ వస్తున్నారు అంటే కనుక ఆ కమిట్మెంట్ డెడికేషన్ మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. రావాల్సిన అవసరంలా ఆయన ఇంట్లో కూర్చొని అక్కడ ఆయన ఏదో రెస్ట్ తీసుకుంటా కూడా ఎవరు పట్టించుకునేది ఏమి ఉండదు, ఎవరు దాని గురించి ఆలోచించదు. బట్ వారు ఇక్కడ దాకా వచ్చి ఇంత మన కోసం వచ్చేసి వస్తున్నారంటే మనందరం కూడా అంటే ఏజ్ అనేది మన ఊరిని రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మనం ఇంకా ఎంత చేయొచ్చు సమాజానికి అనేది వారు చెప్తున్నారు. భాస్కరరావు గారు కూడా 75 సంవత్సరాలు 77, 78 ఉంటుంది. వాళ్ళు ఇంట్లో కూర్చొని మామూలుగా ఉంటే ఉండొచ్చు. బట్ ఇంకా ఏంటంటే ఎప్పుడు చూసినా దీని గురించి తప్పిస్తుంటారు అన్నమాట.
అసోసియేషను లేకపోతే 10 మందికి చేయాలి, మంచి చేయాలనేది. సో అది ఇట్స్ ఏ నోబుల్ ట్రేట్, అది అందరికీ ఉండదు అది. సో అది నేను హార్టిలీ కంగ్రాచులేట్. అటువంటి గుణాన్ని మనం ఉండాలి, ఉండేవాళ్ళే చాలా అరుదు. ఆ ఉన్నదాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళగలిగేటటువంటి క్యారెక్టర్ కూడా ఉండాలి. సో వారిని నేను అభినందిస్తూ ఈ అధికారులు ఇంతమందిని కూడా ఇక్కడ కలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ మీటింగ్ ద్వారా మీ అందరికీ కలిసికట్టి ఇచ్చినటువంటి భాస్కరరావు గారికి, ఇతర అందరికీ అసోసియేషన్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రంగనాథ్ గారు. రంగనాథ్ గారికి ఎప్పుడు అప్రోచ్ అయినా సరే అది జెన్యూన్ అయితేనే నేను అప్రోచ్ అవుతాను, లేకపోతే అసలు అప్రోచ్ కాను. ఎందుకంటే ఆయన అడిగే వాటికి మనం సమాధానం చెప్పాలి ఫస్ట్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై క్రెడిబిలిటీ బిఫోర్ హిమ్. ఎక్కడైనా సరే, ఈవెన్ యూనియన్ బ్యాంక్ మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళినా సరే ఐ ఆల్వేస్ స్పీక్ ట్రూత్. తప్పు చేశాడు కూడా చేశాడు, బట్ యూ డోంట్ కిల్ హిమ్. ఎందుకంటే పొట్ట మీద కొట్టకూడదు. ఎందుకంటే తప్పు చేశాడని ప్రతి ఓడిని ఉరి శిక్ష వేస్తానంటే నడవదు, ఎవడో మిగడలో చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళ మార్పు తీసుకురావటానికి మనం చేయాలి, కానీ వాళ్ళని రంగనాథ్ గారు చెప్పినట్టు అణగతొక్కటానికి మాత్రం మన పవర్ కానీ మన తెలివితేటలు కానీ ఉపయోగించకూడదు. రంగనాథ్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఇట్స్ రియల్లీ ఇన్సిడెంట్. అసలు మనం సర్ప్రైజ్ అవుతాం. అతను ఇంకా ఇమ్మిగ్రేషన్ సింగపూర్ నుంచి వచ్చాడు, ఇమ్మిగ్రేషన్ అవ్వలేదు, పాస్పోర్ట్ ఉంది, ఆయన అమెరికన్ ఇది సింగపూర్ సిటిజన్. అవన్నీ ఎయిర్పోర్ట్లో అన్ని స్టాంపులు గింపులు ఉంటాయి. ఆయన వచ్చాడని చెప్పి అక్కడ ఎవరో ఒక అతను తాగి ఎవరో చచ్చిపోతే, ఎవరో కారు గుద్ది చచ్చిపోయాడని కనిపించిన కార్లలో పెట్టి నువ్వు చేసావు అంటాం మొదలెట్టారు. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అట్లా ఉంటుందేమో పోలీసు వాళ్ళది, ఎవరు కనిపెడితే నువ్వే చేసావు అన్నట్టు. ఎందుకంటే మీకు ఒకసారి వాట్సాప్లో పెట్టారు చూసారా, ఎవరో సైకిల్ ఆపి, ఆ మధుబాబుకి తెలుసు, మధుబాబు దగ్గర కూడా ఉంటుంది అది, ఆపి ఎవరో చచ్చిపోతాడు, ఎవరో చంపేసి వెళ్ళిపోతారు. ఎవరో మామూలుగా విలేజర్ వెళ్తా ఉంటే అతను ఆపి ఓ ప్రెస్ రిపోర్ట్ అడిగితే నువ్వేనా చంపింది, నువ్వు చూసావా ఇదే అని అంటాడు. నేను చూడలేదండి, ఏమైంది అంటాడు. అక్కడ చంపేశాడు అంటే నువ్వు దగ్గర ఉన్నావు అన్నమాట అని అంటాడు ప్రెస్ రిపోర్టర్. ఇట్లా ఈ రకంగా చేసి ఇదైతే నేను అతను అంటాడు చివరికి నేను ఇక్కడ ఆగటం తప్పు అయిపోయింది అని అంటాడు. ఆ విధంగా ఉంటాయి. ఎందుకంటే నేను ఒక విషయంలో కూడా నేను క్లియర్గా చూశాను. ఎవరో కారు డ్రైవ్ చేస్తుంటే ఎవరి మీద కేసు పెట్టేస్తూ ఉంటారు. మరి మనకు కొంచెం ఇప్పుడు గోపాల్ గారు చెప్పినట్టు కానీ లేకపోతే రంగనాథ్ గారు చెప్పినట్టు వీళ్ళకి ఉన్న అనుభవం, మన అనుభవాలు వేరుగా ఉంటాయి. మన అనుభవాలు అంతా వేరుగా ఉంటాయి. నాకు జిఎం గారు తెలుసు, లేకపోతే ఎండి గారు తెలుసు అని వచ్చి ఫైల్ తీసుకొస్తూ ఉంటారు కొంతమంది రాజకీయ నాయకులు. ఒకసారి ఇదే విధంగా జరిగింది నాకు. నేను టీనగర్లో చీఫ్ మేనేజర్గా చేస్తూ ఉండగా ఒక మినిస్టర్ గారు ఆమె ఉంది, ఆమె వచ్చేప్పుడు మా సీనియర్ మేనేజర్ దగ్గర మీ జిఎం గారిని ఇప్పుడే కలిసి వచ్చాను, మీ ఎండి గారిని కలిసి వచ్చాను అని చెప్తూ ఉంటాను. చెప్పేసి ఒక పెద్ద కట్టేస్తూ ఉంటుంది. నేను చెప్పాను, బాబు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, జిఎం గారిని కలిసి వచ్చారంట, మరి ఎట్లా ఉంటుందో జాగ్రత్తగా చూడు అని. ఆ రకంగా ఉంటామండి. చివరికి ఎట్లయితే అతనికి ఒకటే చెప్పాను, వదలుచుకుంటే ఈ కానీ ఉద్యోగం వదిలేస్తావు, అది చూసుకో అని చెప్పాను. ఆ రకంగా ఉంటా ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి నియమ నిబంధనలు కలిగేటువంటి ఆఫీసర్స్తో మనం ఇంటరాక్ట్ అయితే మనం చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే రకరకాలటువంటి మోసాలు, షాపు చూపిస్తాడు ఇవాళ, ఆ ఇంట్లో ఉంటాడు, మర్నాడు వెళ్తే ఆ షాప్ ఉండదు, ఆ మనిషి ఉండడు అక్కడ. నాకు ఇదే ఎక్స్పీరియన్స్ జరిగింది ఒకసారి చిక్కడపల్లి బ్రాంచ్ చేస్తుంటే. అప్పుడు ఏమైందంటే మా ఫీల్డ్ ఆఫీసర్ ఊరినే తిప్పుతూ ఉంటాడు జనాలు. ఎందుకే తిప్పుతావు, పోయి చూసి అన్నీ బాగుంటే ఇద్దాము, లేకపోతే లేదని చెప్పబోయా నేను చెప్తే వెళ్ళాడు, చూశాడు, అన్ని ఇళ్ళు చూసి వచ్చాడు, అంతా అయిపోయింది. తర్వాత ఫాలో అప్కి వెళ్ళాడు, అక్కడ ఎవడో లేడంట, ఆ ఇళ్ళని వాళ్ళే కాదు. ఈ రకమైనటువంటి మోసాలు జరుగుతూ ఉంటాయి. మనం ఏదో తెలియగలవాళ్ళు అనుకుంటాం, కానీ మొన్న బోల్తా కొట్టేవాళ్ళు చాలామంది అట్లా. అయితే ఇన్ని లక్షల కోట్లు ఎన్పి ఎందుకు అవుద్ది చెప్పండి. చిన్నోడు కట్టలేదంటే అర్థం ఉంది. సహజంగా సామాన్య మానవుడికి ఎవడికి లోన్ ఎగ్గొడడం అనే ఉద్దేశం ఉండదు. వాడికి పిగలక, లేకపోతే వాడికి ఆదాయం రాక ఈ లోన్లన్నీ పెద్ద పెద్ద లోన్లే పోయేది. ఎందుకంటే పెద్ద పెద్ద బ్యాలెన్స్ షీట్లు ఇస్తారు, పెద్ద పెద్ద పుస్తకాలు తెస్తారు. ఆయన ఎవరో మాలియా గీలియాలు తీసుకెళ్ళి లండన్లో కన్సార్షియం మీటింగ్ పెడతారు, 4 బ్యాంకర్లు కలుస్తారు, అందరూ నా మీదకి రాదులే, నా మాకు రాదులే అనుకున్న 4 కలిసి చేస్తారు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. ఎనీవే థ్యాంక్ యూ రంగనాథ్ గారు.
గోపాల్ గారు మీ వాల్యుబుల్ టైం స్పేర్ చేశారు. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఏ ఒకటి ఉంటా ఉంటాయి. చాలా సంతోషం. వన్స్ అగైన్ వీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ స్పేరింగ్ యువర్ టైమ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ అడ్వైస్. తర్వాత మనం అంతా కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే బ్యాంకింగ్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ అన్నీ కానీ, మన ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ ఉంది, యూఎఫ్బి మెంబరు, వాళ్ళు ఎప్పటికప్పుడు గవర్నమెంట్తో కానీ ఐబీఏతో కానీ నెగోషియేషన్ చేస్తూ ఉంటారు మన ఇష్యూస్ అన్నీ. అటువంటి ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. చటర్జీ గారు బ్యాంక్ ఆఫ్ బరోడా డైరెక్టర్ చేశారు. ఆయన ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వచ్చారు. వారు బ్యాంకులో